ఇందులో కూడా ఇంకోటి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ వీడియోస్ లో మీరే కనిపించాలి, నాకే పేరు రావాలనే స్వార్థం ఎవరికైనా పుడుతుంటది. కానీ అట్లా కాకుండా నాతో పాటు ఇంకొక ఫార్మర్ ఉపయోగపడాలి, ఇది చూసే వీడియో జనాలకు కూడా ఉపయోగపడాలి, ఈ ఆలోచన ఎందుకు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు రైతులకు నాలెడ్జ్ ఉండదు. అంటే నాలెడ్జ్ ఉండదంటే ఆయనను మించిన సైంటిస్ట్ ఉండడు. ఓకే. కానీ ఒకటే వర్క్ చేసుకుంటూ పోతుంటాడు ఎప్పుడు. పక్కనోళ్ళు ఏ పంట చేస్తే మనం అదే పంట సాగు చేయాలి. అవును. ఈ పక్కన ఆయన ఏ పంట సాగు చేస్తే మనం అదే పంట సాగు చేయాలి. ఈ పక్కన రైతు సాగు చేసిన పంటే మనం సాగు చేయాలి. ఒకవేళ వేరే పంట సాగు చేస్తే మనం ఏడ లాస్ అవుతాం అని అనుకుంటారు. కానీ సక్సెస్ అయిన రైతులు ఉంటుంటారు బయట, కొంచెం దూరం అక్కడక్కడ ప్లేస్లలో. అది చూపించడం ద్వారా కొంచెం అవేర్నెస్ వస్తుంటది రైతులకు. ఆ విధంగా కొంచెం రైతులకి ఎదిగే ఛాన్స్ ఉంటది. అట్లా కొంత దూరం అక్కడక్కడ నాకు ఫాలోవర్స్ అన్న వాళ్ళకి కామెంట్ చేస్తుంటారు, అన్న దీని గురించి చెప్పుదాం మనం, ఇది మంచి ఉపయోగకరంగా ఉంది అని. అంటే కొన్ని పోయేసి వస్తుంటాయి. ఒకరోజు వర్క్ లేనట్టు చూసుకొని పోయి వాటి గురించి పర్టికులర్ గా చెప్పి రైతులకి చెప్తుంటాను. ఓకే. చాలా మంది రైతులకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఇది చాలా ఉపయోగపడుతుంటది ఇట్లా చేయడం ద్వారా. అదే విధంగా చేస్తున్న వీడియోలు బయట కొన్ని.